ఛానల్‌కి స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు గోల్డ్ అండ్ క్రూడ్ ఆయిల్ అనాలిసిస్ చేద్దామని వచ్చాను. సో టాపిక్‌కి వస్తే, ఇది గోల్డ్ వచ్చి ఇక్కడ రెసిస్టెన్స్ డైలీ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది ఫ్రెండ్స్. అండ్ 56,200 వెళ్ళింది. బట్ ఇంపార్టెంట్ ఫిబొనాకీ లెవెల్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల మళ్ళీ అక్కడి నుంచి బ్యాక్ అయింది. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, మళ్ళీ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే డౌన్ సైడ్ రావచ్చు, సమ్ కరెక్షన్ తీసుకోవచ్చు అని చెప్పాను. సో అలానే తీసుకున్నది. అండ్ ఇంపార్టెంట్ లెవెల్ అరౌండ్ 52,000 బ్రేక్ అయింది ఫ్రెండ్స్. సో బేరిష్గానే ఉండొచ్చు. సో డౌన్ సైడ్ ఈ ప్రీవియస్ డౌన్ సైడ్ అరౌండ్ 50,500 బ్రేక్ అయితే అనదర్ ఇంపార్టెంట్ సపోర్ట్ అరౌండ్ 49,000 to 49,400 టెస్ట్ చేస్తుంది. అండ్ బిలో దట్ 47,200 కూడా టెస్ట్ చేయొచ్చు. సో అప్ సైడ్ వచ్చి మళ్ళీ అబౌవ్ 52,000 ఏమాత్రం ఈక్విటీ బ్యాడ్ న్యూస్ వచ్చి క్రాష్ అయితే మళ్ళీ కమోడిటీ వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ అప్ సైడ్. సో డైలీ క్లోజింగ్ వైజ్ ఎనీథింగ్ అబౌవ్ 52,300 200 ఏమాత్రం పైన క్లోజ్ అయితే మళ్ళీ అప్ సైడ్ ర్యాలీ వచ్చి ఫస్ట్ టార్గెట్ వచ్చి 54,000 అండ్ నెక్స్ట్ టార్గెట్ వచ్చి మళ్ళీ హైస్ 56,000 రావచ్చు. సో ఇది ఫ్రెండ్స్ గోల్డ్. క్రూడ్ ఆయిల్ వచ్చి ఇంపార్టెంట్ ఫిబొనాకీ రెసిస్టెన్స్ తీసుకున్నది. సో సైడ్ వేస్లోనే ఉన్నది. సో మనకి కరోనా వచ్చి మనకి అలవాటు అయిపోయింది. ఎలాగో మనం చాలామంది రికవరీ అవుతున్నారు. డెత్స్ వచ్చి 1-2% ఉన్నది, అది కూడా హయ్యర్ ఏజ్ పీపుల్. సో మోస్ట్లీ ఇట్స్ నాట్ ప్రాబ్లం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అందుకని ఈక్విటీ కూడా మనకి హ్యూజ్ డిమాండ్ వచ్చింది లాస్ట్ 1-2 months. సో అప్సైడ్ బ్రేక్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నది ఫ్రెండ్స్. సో ఎనీథింగ్ క్లోజింగ్ అబౌవ్ 3,200 60 లెవెల్స్ క్లోజ్ అయితే అప్సైడ్ మనకు చాలా ఫాస్ట్గా ర్యాలీ వచ్చి 3,500 వచ్చి టార్గెట్ 4,000 రావచ్చు టార్గెట్. ఇంకా కొన్ని డేస్ వీక్స్ ఇలానే రేంజ్ బౌండ్లో ఉంటే మాత్రము డౌన్ సైడ్ వచ్చి 2,900 తర్వాత 2,800 2,600 అండ్ 2,300 వచ్చి టార్గెట్స్గా రావచ్చు కమింగ్ డేస్లో. సో ఇది ఫ్రెండ్స్ క్రూడ్ ఆయిల్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి. ఇంకా కాల్స్ అండ్ ఫ్రీ స్ట్రాటజీస్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.